వెల్కమ్ టు బసంతి టాక్స్. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలానే ముఖ్యం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో గాయస్, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే బళ్ళారి ఫేమస్ బళ్ళారి కోటలో ఉన్నాం. చలో మరి బళ్ళారి కోటని చూసేద్దాం. బళ్ళారిని మొదట్లో మౌర్యులు, శాతవాహనులు, కాదంబులు, వైశ్యాయులు వీళ్ళంతా పరిపాలించిన తర్వాత విజయనగర సామంతరాజు అయిన హనుమప్ప నాయకరాజు దీన్ని కట్టించారని చెప్తుంటారు. దాని తర్వాత 1565 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య పతనం జరిగింది. దాన్ని హైదరాలీ ఆక్రమించారు. దాని తర్వాత తన కొడుకైన టిప్పు సుల్తాన్ దాన్ని పరిపాలించడం జరిగింది. మూడవ మైసూరు యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ మీద టిప్పు సుల్తాను ఓడిపోయాడు. అప్పటి నుంచి దాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. చూద్దాం పదండి, రాజులు రాణులు ఉన్న కోట ఎలా ఉందో అని. మా అక్క వాళ్ళ పాప పెద్దయిన తర్వాత మొదటిసారి మా పాప కోటకి రావడం. కింద నుంచి పైకి ఎక్కడానికి అలసిపోతామండి చాలా. బాబోయ్, చూసారా నా ఫేస్? సగం కోట ఎక్కకుండానే అలసిపోయాను బాగా. ఫైనలీ వచ్చేసామండి కోట ద్వారానికి. చూసారా ఎంత పెద్ద ద్వారమో? యాక్చువల్లీ ఇంతకుముందు ద్వారానికి తలుపులు ఉన్నాయంట, ఇప్పుడు అవి లేవు. ఇక్కడ రంధ్రం ఉంది చూసారా? ఈ రంధ్రం లోపల చిన్న గది ఉంటుందండి. అప్పట్లో యుద్ధాలు జరిగేవి కదా, యుద్ధ సైనికులు తినడానికి ఆ గదిలో ధాన్యాలు వేసుకునే వాళ్ళంట. ఈవినింగ్ టైంలో కూడా అంత ఎండ ఉందో చూడండి బాబోయ్. ఇది గుడి అండి. అక్కడ చిన్న గదులు కనిపిస్తున్నాయి కదా, అవి వంట గదులు. గుడి చూసేద్దాం పదండి. దేవుడు లేని గుడి. విగ్రహాన్ని తీసేసారేమో, చిన్నగానే ఉంది, బాగుంది. తంతడా బళ్ళారి కోట చూసారా ఎంత పెద్దగా ఉందో బళ్ళారి కోట. మా బుడ్డోడు చూడండి పరిగెత్తుకొని వచ్చేస్తున్నాడు ఫొటోస్ కోసం. అసలు ఎక్కడ ఆగట్లా, పరిగెత్తుతూనే ఉన్నాడు. అబ్బా, ఆ కోట చూడండి, చెక్కు చెదరకుండా ఇంకా అలానే ఉంది. పైన అలా వెళ్ళిపోయాయి కొంచెం, కానీ బాగానే ఉంది కదా. మనం అలా స్టైల్గా వాక్ చేస్తున్నాం అన్నమాట. మా పాప వస్తుంది మధ్యలో హాయ్ చెప్తే. ఇదే రాజులు రాణులు ఉన్న ఆస్థానం. న్యూ ఇయర్ రోజు వెళ్ళామండి, అందుకే చాలా క్రౌడ్ ఉండింది. ఇక్కడ స్పెషల్ డేకి మాత్రమే అలో చేస్తారు, లైక్ న్యూ ఇయర్, కర్ణాటక రాజ్యోత్సవ, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అలాంటి రోజులు మాత్రమే అలో చేస్తారు. మిగతా రోజుల్లో అస్సలు పంపరనుకోండి. దేంతో కట్టారో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇప్పటికీ చెక్కు చెదరకుండా. ఇక్కడ చిన్న చిన్న గదులు ఉన్నాయి కదా, ఇందులో సైనికులు మంత్రులు ఉండేవారంట.
కోట చుట్టూ 7 రకాల సరస్సులున్నాయి. ఒక్కొక్క సరస్సులో ఒక్కొక్క డిఫరెంట్ కలర్ వాటర్ ఉంటాయి. నేను ఆ 7 సరస్సులను చూపించలేను గానీ, ఒకటో, రెండో క్యాప్చర్ చేశాను. అవి చూపించేస్తా. ఇదిగోండి రాజులున్న గదులు. చూసారా? ఇది మొత్తం కోట చుట్టూ ఉంటుంది. నేను ప్రొటెక్ట్ చేయడానికి కోటని. చిన్న చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే యుద్ధం టైంలో సైనికులు శత్రువులు వస్తున్నారా లేదా అని చూసి ఆ హోల్స్లో నుంచి షూట్ చేసేవాళ్ళంట. చూసారా, ఇది మొత్తం కోట. ఇక్కడ నుంచి చూసేవారంట శత్రువులు వస్తున్నారా లేదా అని. ఇక్కడ పెద్ద పెద్ద ఆయుధాలు తీసుకుని షూట్ చేసేవారంట. రండి రండి, మా బళ్ళారి మొత్తం చూడండి ఎంత బాగుందో అసలు. బళ్ళారిని గనినాడు కూడా అని అంటారు. ఇది కోట పైనున్న గదులు. ఇందులో 2 గదులు ఉంటాయి. ఇక్కడ ప్రతి గదికి ఒక్కొక్క రంధ్రం ఉంటుందండి, ఎందుకంటే వెంటిలేషన్ కోసం, గాలి కానీ వెలుతురు కానీ రావడానికి. చూసారా రంధ్రం? ఇక్కడ ఇంకొక గది ఉంటుంది. 2 గదులు ఉంటాయి పైన. ఇక్కడ చిన్న చిన్న గదులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఆయుధాలు దాచుకోవడానికి కట్టించారంట. చూసారా ఈ హోల్స్లో నుంచే కాల్చేవారంట. అక్కడ జనాలు చూసారా, చీమల్లాగా అనిపిస్తున్నారు అసలు. ఇదొక సరోవరం. ఇది ఇంకో సరోవరం. చుట్టూరు చూసారా ఎంత బందోబస్తుగా కట్టేశారు. ఈ కోట వచ్చేసి విజయనగర కాలం నాటిదనమాట. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత బాగుందో అసలు. అన్నీ చిన్న చిన్న గదులు. ఇది వచ్చేసి స్టార్టింగ్లో చూసాం కదా రాజుగారి ఆస్థానం. చూడ్డానికి చాలానే ఉంది కానీ టైం అయిపోయిందని ఇంకా వెళ్ళిపోతున్నాం. అది అండి బళ్ళారి కోట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టండి. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.